అయితే మొన్న పోల్ చొక్క అని ఒక యూట్యూబర్ ఉన్నాడు, అతని దగ్గర తమ్ముడా ఓకే ఒక ప్రొడ్యూసర్ వెళ్ళటం ప్రమోట్ చేయమని అడిగితే 40,000 డబ్బులు అడగటం బాగాలేదని చెప్పి మైనస్ రివ్యూలు ఇచ్చాడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ చెప్పడం జరిగింది. అది ఎలా చూడొచ్చు? దానివల్ల ఎలా చూడాలి అంటే మన రాయిని మనమే తీసుకొని కొట్టుకున్నట్టు అవుతుంది వ్యవహారం. యాక్చువల్ గా అక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రమోషన్ చేయమని మనోడి దగ్గరికి వెళ్తాం జరిగింది. మనోడి డిమాండ్ వాడి రేటు వాడు చెప్పిండు 40,000 అని చెప్పిండు. సో అది గుడ్ అయితే గుడ్ అని చెప్పాడు, బ్యాడ్ అయితే బ్యాడ్ అని చెప్పాడు. ఇది దానికైతే నేను సూపర్. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఒక మూవీ ఈవెంట్ ఆర్టిస్టులు గానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు గానీ ఎవరైనా సరే ఒకళ్ళ దగ్గరికి వాళ్ళు రీల్ చేసేవాళ్ళు ఇన్స్టా గానీ ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గానీ ఎవరైనా అవనివ్వండి, సోషల్ మీడియాలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రమోషన్ చేయాలి అంటే గనక అది ఎలా ఉందో చూసి చెప్పాలి రివ్యూ. సో మనోడు కూడా ఏంటంటే అది చూసి జనాలకి ఇష్టపడతారా ఇష్టపడరా, కంటెంట్ ఎలా ఉంది అని చూసి మనోడు రివ్యూ చెప్పడం అయితే జరిగింది. సో ప్రమోషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే అరే మనం డబ్బులు ఇచ్చి కూడా నెగిటివ్ చేసిండు ఏంట్రా మనల్ని అని అయితే ఆయన అనుకుంటున్నాడు. ఆయన చెప్పింది 100% పోస్ట్ ఒక్క తమ్ముడు సూపర్ నాన్న. ఎందుకంటే డబ్బులు ముఖ్యం కాదు, డబ్బులు ఇవ్వాలంటే రేపు పోతాయి. అదే అంటే ఒకప్పుడు నువ్వు ఏ రకంగా చేసావు ఎలా ట్రోల్ అయ్యావు అన్నది మనందరికి తెలిసింది తమ్ముడు. కానీ ఈ రోజున అది తప్పు అని తెలుసుకొని రివ్యూ ఇలా చెప్పావు చూసావా, దానికి ఎక్సలెంట్. అయితే ప్రొడ్యూసర్ విషయానికి వస్తే ఇప్పుడు పోల్ చొక్క అతను చేసే పని మీద సక్సెస్ అయ్యాడు, ఈ స్టేజ్ లో ఉన్నాడు. ఇప్పుడు ప్రొడ్యూసర్ విషయానికి వస్తే అతను కరెక్ట్ సినిమా తీస్తే ఇట్లా అడిగే ఛాన్స్ ఉండదు కదా. సో ఆయన పని కరెక్ట్ గా చేయకుండా కథగా వెళ్ళి మంచి మెసేజ్ ఒక సినిమా అనుకుంటే వాడు మంచి రివ్యూ ఇచ్చేవాడు కదా. సో అలా ఎందుకు ఇస్తాడు? అడిగాను అవసరమా? లేకపోతే వాడు బ్యాడ్ అని చెప్తే వాడు 1 కోటి రూపాయలు ఏమైనా అకౌంట్ లో పడితే 10 లక్షలు వచ్చి అకౌంట్ లో పడతాయి? పడవు కదా. ఆ సినిమా ఎలా ఉంది ఒక ఆడియన్స్ కి నచ్చదు, అరే నచ్చదు రాబాయ్ అని చెప్పిండు, తప్పే ఉంది. కరెక్ట్. అంటే ప్రొడ్యూసర్ మరి అలా ఎందుకు కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రొడ్యూసర్ పోలీస్ కేసుల దాకా తీసుకెళ్తాం అనేది. ఒకడు మన దగ్గర ప్రమోషన్ వచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? అది ముందుకు వెళ్తాం లేదు, వీళ్ళు ప్రమోషన్ చేస్తే కొంచెం వీళ్ళు ఫాలోవర్స్ ముందుకు వెళ్ళిద్ది, సో వీళ్ళందరూ కూడా చూస్తారు అన్న ఒక పాయింట్ లోనే ఎవడైనా ప్రమోషన్ చేయించుకునేది. సో అట్లాగే మనోడు ఏదో మంచిగా చెప్తాడు, డబ్బులు ఇచ్చినా సరే మనకి అనుకూలంగా చెప్తాడు అనుకోని ఈయన వెళ్తాం జరిగింది. కానీ మనోడు ఏంటంటే రివ్యూ చూసి కరెక్ట్ గా చెప్పడం వల్ల అక్కడ ఫెయిల్డ్ అయింది. సో అది ఓకే. సో ఇప్పుడు వచ్చే సోషల్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళు ఎట్లా ఫాలో అవుతే బెటర్ అంటారు? ఇదే కరెక్ట్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి, అది మంచి అయితే మంచి అని మాట్లాడండి, చెడు అయితే చెడు గురించి మాట్లాడండి. చెడు అది మంచి అని మాట్లాడమాకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్దోళ్ళ కంటే చిన్నపిల్లలు బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి, సో మనం రేపు తరానికి ఒక మెసేజ్ గా మనం ఉండాలి కాబట్టి సో ఫాలో అవ్వండి. ఓకే బ్రో.